మెదక్ జిల్లా వ్యాప్తంగా పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం వెల్దుర్తి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్టేషన్లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, సిబ్బంది పనితీరును సమీక్షించిన ఎస్పీ పలు కీలక సూచనలు చేశారు. పెండింగ్ లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎల్దుర్తి పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. దీనిలో ఉన్న రికార్డ్స్ పరిశీలించాము. అలాగే పెండింగ్ కేసెస్, అలాగే లోక్ అదాలత్ నడుస్తుంది. ఇప్పుడు లోక్ అదాలత్ కూడా మనం చాలా వరకు దాన్ని కోర్టులో కాంప్రమైజ్ చేసి చాలా మందికి ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పాము. దాంతోపాటు కొన్ని భూమికి సంబంధించిన పంచాయతీలు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా సరిగ్గా చూసి మన క్రిమినల్ ఏమైనా చేయాలి, అదర్వైజ్ కోర్టు అని చెప్పి అడ్వైజ్ చేయమని చెప్పడం జరిగింది. అన్ని విధాలు కూడా ఫంక్షనింగ్ పోలీస్ అయితే బాగానే ఉన్నది. జిల్లా మొత్తంలో కేసులు దాదాపు ఒక 1500 కేసులు పెండింగ్ ఉంటాయి, 1500 కేసులు పెండింగ్ ఉంటాయి. వాటి రెండు కూడా మనం పరిష్కరిస్తున్నాం. మ్యాక్సిమం ఈవెన్ లోక్ అదాలత్ కూడా మనకి ఇప్పటి వరకు 400 కేసులు పరిష్కరించాం. లోక్ అదాలత్ ఈ వారం రోజుల నుంచి 400 కేసులు పోయేప్పటికి అవుట్ ఆఫ్ 800 అంటే 8 పెండింగ్ కాంపౌండ్ ఓల్ కేసెస్ 800 ఉన్నాయి. కానీ ఇప్పటికీ సగం అయిపోయినాయి. ఇప్పటికి 400 కేసులు మనం పరిష్కరించగలిగిన కోర్టులలో. సో దీనివల్ల మనకు పెండెన్స్ జరుగుతుంది రిటర్న్లో కూడా. సో అదే దాంతోపాటు పబ్లిక్ మంచిగా ఉండాలని చెప్పాము. వచ్చిన కేసు తీసుకోవాలి, వచ్చినప్పుడు కేసు కట్టిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఫైనలైజ్ చేయాలి. అంతేగాని వాళ్ళను 80% వారితో మంచిగా ప్రవర్తించాలి అని చెప్పడం జరిగింది. అలాగే సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా తమ సమస్యలు చెప్పుకున్నారు, వాటి కూడా పరిష్కరిస్తారని చెప్పి తెలియజేయడం. మండల హెడ్ క్వార్టర్స్లో కొంచెం సీసీ కెమెరా ప్రాబ్లం బాగుంది. మనం ప్రయత్నం చేస్తున్నాము. రీసెంట్గా మన పోలీస్ స్టేషన్లో కూడా ఇంతకుముందు లేకుండా సీసీ కెమెరాలు ఈమె వచ్చిన తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లు కూడా పెట్టడం జరిగింది, 20 పోలీస్ స్టేషన్ల జిల్లాలో. సో వాటికి కూడా దాంతోపాటు బయట నేను సైతం ప్రోగ్రాం ద్వారా కూడా మిగతా షాప్లో వాళ్ళని కానీ మిగతా ఎవరైతే బిజినెస్ వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము, పెట్టుకోమని చెప్తున్నాము. అలాగే గోల్డ్ షాప్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ షాప్స్లో దగ్గర కూడా పెట్టుకోమని వాళ్ళు ప్రోత్సహిస్తున్నాము. దాంతోపాటు స్వచ్ఛంద సంస్థ ఎవరైనా ఉంటే ముందుకు వస్తే కూడా వాళ్ళ సహకారం తీసుకొని పెట్టడం జరుగుతుంది. మ్యాక్సిమం సీసీ కెమెరాస్ ఉంటే మనకు చాలా వరకు కేసు డిటెక్ట్ చేయడం ఈజీ అవుతుంది. ఏమైనా లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్నా కూడా మనం దానికి మూలం తెలుసుకొని సరైన చర్యలు తీసుకునే విధంగా మనకు ఉపయోగపడతాయి.